రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. 2.5 గంటల పాటు వారితో చర్చించారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. డివిజన్ ఇన్ఛార్జీలతో టచ్లో ఉండాలని సూచించారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్లో అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు సమావేశమయ్యారు. సుమారు 2.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా సీఎం సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ రోజు రాత్రి నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా నిన్న మొన్న వరకు ఎన్నికల ప్రచారం చేసినటువంటి డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా టచ్ లో ఉండాలని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే కాంటాక్ట్ లోకి వచ్చేటట్టు వీలుగా అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. అయితే ఈ రోజు నుంచి అప్రమత్తంగా ఉండడంతో పాటు ఓటర్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఓటర్లను పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రానికి వచ్చేటట్టు చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి పరిచయాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో రేపే పోలింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి అందుకు సంబంధించి మంత్రులందరినీ కూడా సన్నద్ధం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మంత్రులందరితో ఉదయం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమావేశమయ్యారు. రైట్ చారి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.